ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? ఈ ఉదయం నుండి మరొక నూతనమైనటువంటి వాగ్దానం ద్వారా మీ మధ్యలోనికి రావుటకు ప్రభు కృప చూపించి ఉన్నాడు. డీజీఎస్ దినకరన్ గారు, బిల్లీ గ్రహం గారు, అదేవిధంగా పాల్ యాంగీశ్వర గారు, వీరందరూ కూడా అతి సామాన్యమైనటువంటి వారే అయినప్పటికీ వీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి పాదముల దగ్గరికి వచ్చారో వారి జీవితములను, వారి హృదయమును సంపూర్తిగా పరిపూర్ణంగా ప్రభు చేతులకు అప్పగించారో దేవుడు వీరిని లోకంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి హెచ్చించాడు. వీరి పేరును అనేక మందికి తెలిసే విధంగా గనులకు కలిగినటువంటి పేరును వీరికి అనుగ్రహించాడు. ఈరోజు నీవు కూడా ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఒక అల్పమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో, ప్రభు నిన్ను కూడా ఇటు విధంగా హెచ్చించి ఆశీర్వదించాలని మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగచేయుదును. ఈరోజు నువ్వు అందరి చేత చాలా చులకనగా చూడబడుతున్నావు, చిన్న చూపు చూడబడుతున్నావు, ఒక అల్పమైనటువంటి స్థితిలో ఉన్నావు. అందరూ గేలి చేస్తున్నారు, అందరూ హేళనగా మాట్లాడుతున్నారు. నువ్వు తెలుసో తెలియకో చేసిన చిన్న తప్పును పట్టుకొని నీ పేరు మీద మచ్చ వేసి నీ మీద బురద చల్లి నేను గేలి చేస్తున్నారు. నీకున్నటువంటి పేరును, మంచిని అంతటినీ కోల్పోయానని అనుకుంటున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను మరలా ఉన్నతంగా లేవనెత్తబోతున్నాను. ఒక ఘనమైన స్థితిలో నేను హెచ్చించబోతున్నాను. గనులకు కలిగినటువంటి పేరును నేను నీకు కలగచేయబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నువ్వు కూడా పూర్తిగా రా. ఆయన పాదముల దగ్గర అధిక సమయాన్ని గడుపు. ఆటోమేటిక్గా నేను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబోతున్నాడు. నా సాక్ష్యం చెప్పాలి అంటే నేను కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తినే, ఒక సామాన్యమైనటువంటి పల్లెటూరులో పెరిగినటువంటి వ్యక్తినే. అయినప్పటికీ ప్రభు నన్ను అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చడానికి గల కారణం నేను అధిక సమయం ఒంటరిగా ప్రభుతో గడిపేవాడిని. ఏకాంతంగా అడవిలోకి వెళ్ళి గంటల తరబడి ప్రార్థించేవాడిని. ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. ప్రభు నా పట్ల ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఆయనతో గడుపుతున్నానో, ఎప్పుడైతే నేను ఆయనతో సహవాసం చేస్తూ స్నేహం చేస్తున్నానో, ఆటోమేటిక్గా ప్రభు నన్ను హెచ్చించడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. నీకున్నటువంటి ప్రతి చెడ్డ పేరును కూడా ప్రభు తొలగించి నిన్ను కూడా ఘనంగా హెచ్చిస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు యేసయ్యతో అధిక సమయాన్ని గడుపుతున్నప్పుడు, యేసయ్య మీద నీ యొక్క దృష్టిని పెట్టినప్పుడు, పూర్తిగా నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు. ఈ వాగ్దానం ఈ రోజున మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. లోకంలోని గనులకు కలిగినటువంటి పేరును ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మీకున్న ప్రతి చెడ్డ పేరును, మీకున్న ప్రతి అవమానమును, మీ మీద పడిన ప్రతి నిందను ప్రభు కొట్టివేసి ఘనమైనటువంటి స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని హెచ్చించి ఉన్నతముగా ఆశీర్వదించి నడిపించునుగాక. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖిద్దామా? యేసుక్రీస్తు ప్రభా మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానములు విని ఉన్నారో వీరందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఒకవేళ చెడ్డ పేరు కలిగి ఉందేమో, అవమానంలో ఉన్నారేమో, నిందలో ఉన్నారేమో, వారి మీద ఉన్నటువంటి ఆ నిందను, చెడ్డ పేరును, వారి మీద పడినటువంటి ఆ బురదను మీరు కొట్టివేయండి, తుడిచివేయండి. ఘనమైన స్థితిలోనికి వారిని హెచ్చించండి, ఉన్నతమైన స్థాయిలోనికి వారిని హెచ్చించి ఆశీర్వదించండి. లోకంలో గనులకు కలిగినటువంటి గొప్ప పేరును, ఖ్యాతిని వారికి అనుగ్రహించండి. వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఏ ఊరిలో అయితే వారు ఉన్నారో, ఏ ప్రాంతం, ఏ పట్టణంలో వారు నివసిస్తున్నారో, ఆ ప్రాంతంలోనే, ఆ పట్టణంలోనే, ఆ ఆఫీస్లోనే, వారు చేస్తున్నటువంటి ఆ పని స్థలంలోనే వారికి ఉన్నతమైన పేరు, ఘనత, ఖ్యాతి కలుగునుగాక. అందరికంటే ఉన్నతమైన స్థితిలోనికి నిబిడలు హెచ్చించబడి ఆశీర్వదింపబడుదురుగాక. యేసుక్రీస్తు నామములో నేను పలుకుతున్నాను. ఈ నెలలోని నీ బిడ్డల పేరు అనేక మందికి తెలియనట్లుగా హెచ్చించబడుదురుగాక, ఉన్నతముగా ఘనపరచబడుదురుగాక అని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరు నమ్మండి, మీ పేరును దేవుడు హెచ్చించబోతున్నాడు. అనేకులకు తెలిసే విధంగా మీకు మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను మీకు ఈ నెలలోనే అనుగ్రహించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.